ఈ దాసుడికి పంపించేటప్పుడు వట్టి చేతులతో పంపించకుండా ఏమి ఇవ్వాలని చెప్పుకున్నాం? 1 మందలోని 2 కళ్ళములోను ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా మనకి ఇవ్వాలి. దేనిలో భాగం ఇవ్వాలి చెప్పండి? 1 మందలో, 2 కళ్ళములో, 3 ద్రాక్ష గానుగలో. ఎవరికి ఇవ్వాలి? చెర నుంచి విడిపించబడిన వారికి ఇవ్వాలి. ఇదిగో 6 సంవత్సరాలు నీ దగ్గర దాస్యం చేయించుకున్నావు. 6 సంవత్సరములు ఆ హెబ్రీయురాలే కానీ హెబ్రీయుడే కానీ నీ పొలం పని, నీ ఇంటి పని, నీకు దాసుడుగా దాసురాలుగా ఉన్నారు. ఇప్పుడు 7వ సంవత్సరం పంపివేయమని నేను చెప్పేదే. 7వ సంవత్సరాన్ని నువ్వు పంపేసేటప్పుడు వట్టి చేతులతో పంపేయకూడదు. వట్టి చేతులతో పంపేయకూడదు. నువ్వు పంపేటప్పుడు ఏం చేయాలో తెలుసా? అలాగే మనం కూడా సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉండేవాళ్ళం, సాతాను యొక్క చెరలో ఉండేవాళ్ళం, సాతాను యొక్క బంధకాల్లో ఉండేవాళ్ళం, చెరలో ఉండేవాళ్ళం. మనల్ని మన జీవితాంతం చెరలో ఉంచుకోవాలని సాతాను కుటిల ప్రయత్నం చేసినప్పుడు ఐగుప్తీయుల్ని మోసే నాయకత్వంలో ఐగుప్త దేశం నుంచి కనాను దేశానికి ఏ విధంగా నడిపించాడు, అలాగే మన ప్రభువైన యేసు ఈరోజు మన కొరకు ప్రభు అనుగ్రహించినటువంటి వర్తమానాన్ని క్లుప్తంగా మనం విందాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 12వ వచనం నుండి క్రిందకు చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 12వ వచనం నుండి క్రిందకు చదువుదాం. నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రీయురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. అయితే వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయునప్పుడు నీవు వట్టి చేతులతో వాని పంపివేయకూడదు. నీవు ఐగుప్త దేశములో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకము చేసుకుని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలెను. చాలు. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 12, 13, 14 3 వచనాలు చదువుకున్నాం. ఈ 3 వచనాల్ని క్లుప్తంగా కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసి ముగించుకుందాం. అంటాడు ఇక్కడ, నీ సహోదరులలో హెబ్రీయుడే కానీ హెబ్రీయురాలే కానీ నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యం చేసిన ఎడల 7వ సంవత్సరమున వాని విడిపించి నీ వద్ద నుండి పంపించేయాలి. బాగా వినాలి. ఇక్కడ దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇక్కడ తన ప్రజలకు ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే, ఒకవేళ నీకెవరైనా దాసుడుగా ఉండడానికి అమ్మివేయబడ్డాడు అనుకోండి, నీవు ఆ దాసుడిని కానీ ఆ దాసురాలని కానీ 6 సంవత్సరములు దాసుడుగా దాసిగా నీవు ఆ దాసుని యొక్క దాసురాల యొక్క వలన పని చేయించుకుని 7వ సంవత్సరమున నీవు విడిచిపెట్టేయాలి. ఏంటి దాసిగా ఉండడం ఏంటి, అమ్మివేయబడ్డం ఏంటి? పాత నిబంధన కాలంలో
ఒక రాజు మరొక రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి, ఒక దేశం మరొక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళింది అనుకోండి, ఏం చేసేవారంటే ఆ దేశ సైనికులను జయించిన తర్వాత ఆ దేశంలో ఉండేటువంటి యవ్వనస్తులను తీసుకుని వచ్చేవారు. తీసుకుని వచ్చి జయించిన దేశంలో వారిని పని చేయించుకునేవారు. దానియేలు మరి అంతే కదా, దానియేలుని అలా పట్టుకుపోయిన వాళ్ళే. షద్రకు మేషకు అబేద్నెగోలను కూడా యుద్ధానికి వచ్చి యుద్ధంలో జయించి షద్రకు మేషకు అబేద్నెగోలను కూడా అలా పట్టుకుపోయారు. పాత నిబంధన గ్రంథంలో ఉండేటువంటి ఆ కాలంలో జరిగినటువంటి పరిస్థితులు ఇక్కడ అంటాడు, నీకు ఒక దాసుడు కానీ దాసురాలు కానీ అమ్మివేయబడితే నీవు 6 సంవత్సరములు ఆ దాసుడిని దాసురాలి యొక్క జీవితంలో పని చేయించుకుని 7వ సంవత్సరముల అతన్ని విడిచిపెట్టేయాలి. ఒక విషయం చెప్తాను, ఇక్కడ నుండి గల్ఫ్ కంట్రీస్ వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఆ గల్ఫ్ కంట్రీలో ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళ దగ్గర ముందు అడుగుతారు, మీరు 3 సంవత్సరాలు ఇక్కడ పని చేయడానికి బాండ్ రాసి ఇవ్వాలి. 3 సంవత్సరాల లోపల మరలా వెనక్కి వెళ్ళడానికి లేదు. సడన్గా మేము వెళ్ళిపోతామంటే కుదరదు. అంటే 3 సంవత్సరాలు వారికి ఏం చేయబడ్డారన్నమాట, ఒప్పందమైంది. ఇంకా తెలుగు భాషలో చెప్పాలంటే అమ్మివేయబడ్డారు. ఆ పదం కొద్దిగా కష్టంగా ఉంటుంది వినడానికి. ఇక్కడ మనం చూస్తే హెబ్రీయుడు కానీ హెబ్రీయురాలే కానీ దాసుడిగా అమ్మబడితే 6 సంవత్సరాలు నువ్వు దాస్యం చేయించుకుని ఆ దాస్యమైన పిమ్మట నీవు 7వ సంవత్సరంలో అతన్ని విడిచిపెట్టేయాలి. ఇక్కడ మనం మన ప్రాంతంలో ఒక రైతుకి ఒక వ్యక్తి 1 సంవత్సర కాలానికి అప్పగించబడతాడు. 1,50,000కో 2 లక్షలకో 3 లక్షలకో కదండి. దాని అర్థం ఏంటి, ఈ సంవత్సర కాలంలో ఈ డబ్బులకి నేను నీకు లోబడి ఉంటాననే కదా. ఇక్కడ దేవుడు అంటున్నాడు తన ప్రజలతో, నీకు దాసుడు కానీ దాసురాలు కానీ నీ ఇంటిలోని కానీ నీ పొలంలోని కానీ అమ్మివేయబడిన పరిస్థితుల్లో ఉంటే నీవు 6 సంవత్సరాల తరువాత, బాగా వినాలి, 6 సంవత్సరాల తరువాత 7వ సంవత్సరమున వానికి విడిపించి పంపించేయాలి. 7వ సంవత్సరమున వానిని విడిపించి ఆమెను విడిపించి పంపించేయాలి. నువ్వు 7వ సంవత్సరమున ఆ దాసుడిని ఆ దాసురాల్ని నీ వద్ద పెట్టుకోవడానికి అవకాశం లేదు, నేను ఒప్పుకోను అని దేవుడు చెప్తున్నాడు. బాగా గమనిస్తే ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఈ మాట తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలీయులారా, మీరు ఒకప్పుడు అమ్మివేయబడ్డారు, గుర్తుందా? ఎవరికి? ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశానికి అమ్మివేయబడితే ఐగుప్తు దేశం 420 సంవత్సరాలు, ఎన్ని చెప్పండి, 420 సంవత్సరాలు ఇదే ఇజ్రాయేలీయులని కఠినంగా చాలా కఠినంగా దాస్యం చేయించుకున్నారు ఫరో యొక్క రాజరికంలో. వాళ్ళు ఇటుకలు తొక్కేవారు, ఇటుక మట్టిని తొక్కేవారు, భయంకరమైన బరువులు మోసేవారు. అతి భయంకరమైనటువంటి పని దాస్యం చేయించుకున్నారు ఇజ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు.
అలా మీరు 420 సంవత్సరాలు దాస్యానికి అమ్మివేయబడ్డారే, అప్పుడు నేను నా భక్తుడైనటువంటి మోషేను ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి కనాను దేశానికి నడిపించానే. కనాను దేశానికి నేను కదా నడిపించింది. ఇప్పుడు మీరు మీ చేతికి ఒక దాసుడు కానీ దాసురాలు కానీ అమ్మివేయబడితే మీరు 420 సంవత్సరాలు మీ చేతుల్లో పెట్టుకోవడానికి నేను ఒప్పుకోను. 6 సంవత్సరాలు మీ దాస్యంలో ఉంటాడు, ఆ తర్వాత విడిచిపెట్టేయాలి. చదవండి, ఇంకా చదవండి. అయితే 13వ వచనం, అయితే వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయునప్పుడు నీవు వట్టి చేతులతో వాని పంపివేయకూడదు. ఇదిగో 6 సంవత్సరాలు నీ దగ్గర దాస్యం చేయించుకున్నావు. 6 సంవత్సరములు ఆ హెబ్రీయురాలే కానీ హెబ్రీయుడే కానీ నీ పొలం పని, నీ ఇంటి పని, నీకు దాసుడుగా దాసురాలుగా ఉన్నారు. ఇప్పుడు 7వ సంవత్సరాన్ని పంపివేయమని నేను చెప్పానే. 7వ సంవత్సరాన్ని నువ్వు పంపేసేటప్పుడు వట్టి చేతులతో పంపేయకూడదు. వట్టి చేతులతో పంపేయకూడదు. నువ్వు పంపేటప్పుడు ఏం చేయాలో తెలుసా? అయితే వాడిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయనప్పుడు నీవు వట్టి చేతులతో వాడిని పంపివేయకూడదు. దేవుడు మనకి స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఒక వ్యక్తి చెరలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఈ ఐగుప్త చెరలో ఉన్నారు 420 సంవత్సరాలు. అలాగే మనం కూడా సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉండేవాళ్ళం, సాతాను యొక్క చెరలో ఉండేవాళ్ళం, సాతాను యొక్క బంధకాల్లో ఉండేవాళ్ళం, చెరలో ఉండేవాళ్ళం. మనల్ని మన జీవితాంతం చెరలో ఉంచుకోవాలని సాతాను కుటిల ప్రయత్నం చేసినప్పుడు ఐగుప్తుల్ని మోసే నాయకత్వంలో ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ఏ విధంగా నడిపించాడు, అలాగే మన ప్రభువైన యేసు, మోసే కంటే గొప్పవాడైన యేసు వచ్చి మనల్ని సాతాను కబంధ హస్తాల నుంచి చెర నుంచి మనల్ని విడిపించి పరమ కానానుకు నడిపించాడు. పరమ కానానుకు నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించాలి. ఇక్కడ గమనిస్తే అయితే పంపివేసేటప్పుడు వట్టి చేతులతో పంపివేయకూడదు. చూడండి, బాగా గమనిస్తే యెషయా గ్రంథం 61వ అధ్యాయం ఒకసారి తీసి చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఎవరిని గురించి వ్రాయబడింది ఇది? ప్రభువును గూర్చి నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల. మరలా చెప్తున్నాను, చెరలోనున్న వారికి విడుదల. ఇంకోసారి చెప్తున్నాను, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదండనమును ప్రకటించుటకు. హల్లెలూయా. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది అని అంటాడు. ఎందుకు వచ్చింది అని అంటే చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి. ఎక్కడ ఉన్నారు ఈ చెరలో ఉన్నవారు? ఎవరంటే మానవులే. చెరలో ఉన్నవారు ఎవరంటే మనమే. చెరలో గత కాలంలో ఉండేవాళ్ళం, సాతాను కోరంలో చిక్కుకున్న వాళ్ళం, సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకున్న వాళ్ళం, సాతాను యొక్క బంధకాలలో చిక్కుకున్న వాళ్ళం, చెరలో ఉన్న వాళ్ళం. కానీ మన ప్రభువైన యేసయ్య మనల్ని ప్రేమించి బంధించబడిన మనల్ని, చెరసాలలో ఉన్న మనల్ని విముక్తి అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. 6 సంవత్సరాల తర్వాత వారికి విముక్తి లభించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము
5వ అధ్యాయం ఒకసారి తెరిచి చూద్దాం. 1వ వచనం. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఏ స్వతంత్రం? ఇలా చూడాలి. ఏ స్వతంత్రం? సాతాను యొక్క బంధకాలు చెరలో ఉన్న మనల్ని ప్రభువైన యేసు విడిపించి ఈ స్వతంత్రం మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకేమొచ్చింది చెప్పండి? చెర నుంచి విడుదల. చెప్పండి. చెర నుంచి విడుదల, బంధకాల నుంచి విడుదల. ఈ స్వతంత్రం మనకు అనుగ్రహించబడింది. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు మనకి సాతాను బంధకాలు లేవు. సాతాను యొక్క కబంధ హస్తాలలో లేవు. యేసు యొక్క శిలువ బలియాగం ద్వారా మనం విడుదల పొందాం, విమోచించబడ్డాం. సర్వ స్వతంత్రులుగా మనము క్రీస్తును బట్టి మార్చబడ్డాం. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకడి. క్రీస్తుని విడిచిపెట్టొద్దు, యేసు ప్రభుని విడిచిపెట్టొద్దు. యేసుని విడిచిపెడితే సాతాను కబంధ హస్తాలలో చిక్కుకుపోతాం అని చెప్పి పౌలు గలతీయులకు రాస్తూ అంటాడు. 13వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఎందుకు పిలువబడ్డాం? మనం ఎవరు? పిలువబడిన వారు. ఎందుకు పిలువబడ్డాం? స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలుగా హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండండి. ఇప్పుడు సాతానికి దాసులై ఉండక దేవుని యొక్క ప్రేమ చొప్పున ఒకరికి ఒకరు దాసులై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తుంది. హల్లెలూయా. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే దాస్యత్వం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభువు మనల్ని సాతాను బంధకాల నుంచి విడిపించాడు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అంశం ఒకసారి చూస్తే, ఈ యొక్క ఇజ్రాయేలీలు 6 సంవత్సరాలు దాసత్వంలో ఉంచుకోవాలి. 7వ సంవత్సరాన్ని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేసేటప్పుడు వట్టి చేతులతో పంపించకూడదు. మరి ఏమిచ్చి పంపించాలి? అక్కడే వ్రాయబడి ఉంది. ఇందాక చదువుకున్న వచ్చిన మరలా చదువుదాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయంలోకి మరలా రండి. నీవు ఐగుప్తు దేశములో దాసుడు అయి ఉన్నప్పుడు, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 14వ వచనం చదువుతుంది. మరలా చదువుదాం. నీవు ఐగుప్తులు, అక్కడి నుండి, నీవు ఐగుప్తు దేశములో దాసుడు అయి ఉన్నప్పుడు. ఇలా చూడాలి. నీవు ఐగుప్తు దేశంలో దాసుడు అయి ఉన్నప్పుడు, మనము సాతాను కబంధ హస్తాల్లో బంధించబడినప్పుడు, సాతాను యొక్క చిక్కు కోరలో బంధించబడి ఉన్నప్పుడు, నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకం చేసుకో. దేవుడు మనల్ని విమోచించాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసుకుని అప్పుడు ఏమి ఇవ్వాలో చెప్తున్నాడు. నీ మందలోను నెంబర్ 1, నీ మందలోను నెంబర్ 2, నీ కళ్ళములోను నెంబర్ 3, నీ ద్రాక్ష గానుగులోను కొంత అవశ్యముగా వానికి ఇవ్వవలెను. చాలు. ఇప్పుడు ఇక్కడ గమనించాలి. ఈ దాసుడికి పంపించేటప్పుడు వట్టి చేతులతో పంపించకుండా ఏమి ఇవ్వాలని చెప్పుకున్నాం? 1 మందలోని, 2 కళ్ళములోను, ద్రాక్ష గానుగులోను కొంత అవశ్యముగా వానికి ఇవ్వాలి. దేనిలో భాగం ఇవ్వాలి చెప్పండి? 1 మందలో, 2 కళ్ళములో, 3 ద్రాక్ష గానుగలో. ఎవరికి ఇవ్వాలి? చెర నుంచి విడిపించబడిన వారికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఎవరైతే విడిపించాడో ఆయన విడిపించబడిన వానికి ఇస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో
ఎవరైతే దాసత్వంలో ఉంచుకున్నాడో వాడికి ఇవ్వమని ఆజ్ఞాపించాడు. అయితే ఇక్కడ దాసత్వం నుంచి విడిపించబడినటువంటి వానికి, దాసత్వం నుంచి విడిపించిన వాడు ఇస్తున్నాడు. అంటే ప్రభువైన దేవుడు విడిపించబడిన మనకి 3 విషయాలలో భాగ్యం ఇస్తున్నాడు. బాగా జాగ్రత్తగా గమనించాలి, లోతైన విషయాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1, మందలో పాలు ఇవ్వాలి, అంటే మందలో భాగం ఇవ్వాలి. మందలో భాగం అంటే ఏంటి? మంద అనంటే ఏంటి? గుంపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చెప్పాలి అంటే మంద అని దేనికి వాడారు బైబిల్ గ్రంథంలో అనంటే గొర్రెల మంద. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏం చెప్పాలంటే కాపరి ఏ మందనైతే కాస్తాడో ఆ మంద. ప్రభువైన యేసు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలకు గొప్ప కాపరిని అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెలకు గొప్ప కాపరిని, మీరు గొర్రెలు అని చెప్తాడు. అంటే మంద ఏమై ఉన్నది అని అంటే ప్రభు అయిన యేసు యొక్క రక్తం చేత కొనబడిన, ప్రభు అయిన యేసు యొక్క రక్తం చేత పట్టబడినటువంటి, రక్షించబడినటువంటి విశ్వాసుల సమూహమే మంద. దేని గురించి చెప్తున్నాను? మంద. దేవునికి స్తోత్రం కలుగున. మంద అంటే ఏంటి? ప్రభు అయిన క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడినటువంటి విశ్వాసుల సమూహమే మంద. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు విడిపించబడిన వాడు ఎవరు? దేనిలో భాగం ఇవ్వాలట? మందలో భాగం ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే బాగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే సాతాను యొక్క చిక్కు కోరల నుంచి విడిపించబడ్డాడో వానికి మందలో భాగం ఉండాలి. అంటే దాని అర్థం దేవుని యొక్క సంఘంలో చేర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకం నుంచి విడిపించబడినవాడు, సాతాను నుంచి విడిపించబడినవాడు సంఘంలో, మందలో ఒక భాగమై ఉండాలి అని వాక్యాన్ని బట్టి తెలుసుకుంటున్నాం. విడిపించబడిన వాడికి వట్టి చేతులతో ఉండడు. చెర నుంచి విడిపించబడిన వానికి 3 విషయాల్లో భాగం వస్తుంది. 1, మందలో భాగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మంద ఎవరంటే మనమే. దేవునికి స్తోత్రం. మన కాపరి ఎవరంటే మన ప్రభు అయిన యేసే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మందలో భాగమైనప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. ఎందుకంటే మందకి ఒక కాపరి ఉంటాడు, మందని కాస్తాడు. మన కాపరి అయినటువంటి యేసయ్య గొప్ప కాపరి, మంచి కాపరి, ప్రాణం పెట్టిన కాపరి. ఆ మందలో మనం ఉన్నాము కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ఒక గొప్ప ఆశీర్వాదం. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే చెర నుంచి విడిపించబడిన వారికి మందలో పాలి భాగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా యూనియన్స్ ఉన్నాయండి. ఆటో వాళ్ళందరూ కలిసి ఒక యూనియన్, పలానా పని చేసే వాళ్ళందరూ కలిసి ఒక యూనియన్, పలానా పని చేసే వాళ్ళందరూ కలిసి ఒక యూనియన్ ఉన్నాయండి. ఆఖరికి పాస్టర్స్ కూడా యూనియన్ ఉంది. యూనియన్ ఉంది, మంచిదే. ఆ యూనియన్స్లో మన పేరు ఉన్నా లేకపోయినా ఈ మందలో మనం చేర్చబడకపోతే చెప్పండి మనకి ఆశీర్వాదం లేదు. ఏది ఈ మంద అంటే యేసు యొక్క రక్తం చేత కొనబడినటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న సార్వత్రిక సంఘమే ఈ మంద. యేసు కాపరిగా ఉంటాడు, యేసు కాపరిగా ఉంటాడు. ప్రపంచమందంతటా ఉన్నాం. కొన్నేమో తెల్ల గొర్రెలు ఉంటాయి, అంటే అమెరికా గొర్రెలు. కొన్నేమో నల్ల గొర్రెలు ఉంటాయి, అంటే ఆఫ్రికా గొర్రెలు. కొన్నేమో చామల ఛాయ గొర్రెలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే క్రీస్తు యేసు యొక్క రక్తము చేత కొనబడిన
ఆ యొక్క మందలోనికి మనం వచ్చాం. మందలోనికి వచ్చాం కాబట్టి మనకు కాపరి యేసయ్య అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విడుదల పొందిన మనకి మందలో పాలిభాగం కావాలి. మీరు అనొచ్చు ఏమండి, నేను చర్చిలో కూర్చుంటున్నాను కదా, నేను మందలో చేర్చబడ్డానా లేదా? నేను మందిరానికి వస్తున్నాను కదా, నేను మందలో చేర్చబడ్డానా లేదా అని అనొచ్చు. అయితే ప్రియమైనటువంటి వారులారా, ఎవరు మందలో చేర్చబడతారనుంది? చెర నుంచి విడుదల పొందిన వారు మందలో చేర్చబడతారనుంది. అంతే కదండి. హల్లెలూయా. చెర నుంచి విడుదల పొందిన వారంటే ఎవరు? ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానాల్ని నమ్మి ఆయన యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క నామంలో విశ్వాసం ఉంచి ఆయన నామములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసు నామములో బాప్తిసం పొంది ఆయన యొక్క నామమందు ఆయన యొక్క ఆజ్ఞను నెరవేర్చిన వారు చెర నుంచి విడుదల పొందిన వారుగా పరిగణించబడతారు. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, నేను బాప్తిసం పొందలేదు అనంటే మందలో చేర్చబడలేదు. బాప్తిసం పొందిన వారికి మాత్రమే మందలో స్థానం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మందలో స్థానం ఉంది. ఇంకొక విషయం, మందలో ఉన్న వాళ్ళకి దేవుని యొక్క రక్తం, శరీరం ఇవ్వబడుతుంది. ఒక విషయం చెప్పండి, మందలో నువ్వు కూర్చున్నా రొట్టె ద్రాక్షరసం దేవుని యొక్క సేవకుడు వచ్చి ఇది క్రీస్తు యేసు యొక్క రక్తము, ఇది క్రీస్తు యేసు యొక్క శరీరం అని నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు తీసుకోగలుగుతున్నావా? లేదా మంద నుండి వేరే ఆ కార్యక్రమంలో పాలు పొందడం లేదా? ఒకవేళ తీసుకుంటున్నట్లయితే ఆ కార్యక్రమంలో నువ్వు పాలు పొందినవాడు, మందలో చేర్చబడ్డావు. హల్లెలూయా. ఇది ఇక్కడ కూర్చున్న వాళ్ళకే కాదు, చాలా మందికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో చర్చిలో కూర్చున్నంత మాత్రాన మందలో చేర్చబడినట్టు కాదు. యేసు యొక్క రక్తం చేత విడుదల పొంది, ఆయన యొక్క విమోచన చేత విడుదల పొంది, ఆయన యొక్క నామంలో బాప్తిసం పొంది, ఆయన యొక్క రొట్టె ద్రాక్షారసము బల్లారాధనలో పాలు పొందితే మాత్రమే నువ్వు మందలో పాలుభాగస్తురాలు. నేను ప్రభువు నమ్ముకున్న కొరతలో అందరికీ రొట్టె ద్రాక్షారసం ఇచ్చేవాడు పాస్టర్ గారు, నాకు ఇచ్చేవారు కాదు. నేను అడిగాను, ఎందుకు ఇవ్వరండి నాకు అని అడిగాను. ఆయన అన్నారు, నువ్వు బాప్తిసం పొందలేదు కదా అన్నారు. అంటే ఇది తీసుకోవడానికి బాప్తిసం ఒకటి నాకు ఆటంకంగా ఉందండి. ఇంత బాగా నేను నమ్ముతున్నానే, ఇంత బాగా నేను పాడుతున్నానే, ఇంత బాగా నాకు విశ్వాసం ఉంది, ఆ బాప్తిసం ఒక్కటే నాకు అడ్డుగా ఉందా? వెంటనే బాప్తిసం కావాలి అని చెప్పి నిర్ణయాన్ని తీసుకున్నాను. ఆ మరుసటి వారం నుంచి రొట్టె ద్రాక్షరసంలో పాలుభాగస్తున్నాయని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరో బలవంత పెట్టేది కాదు మందలో చేరమని, ఎవరో ప్రోత్సహించేది కాదు. ఒకరు నిర్ణయం తీసుకుంటే మాత్రమే మందలోనికి పాలుభాగస్తులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, మందలో చేర్చబడ్డం. విడుదల పొందిన వాళ్ళకి ఒకటి, నెంబర్ 1 ఏంటి చెప్పండి? రెండవది కళ్ళములో. ఒకటి మంద, రెండవది కళ్ళం అంటే మీకు తెలుసు బాగా, వ్యవసాయం చేసే రైతులకు తెలుసు. రైతులు పంట పండిస్తారు, ఎంత కష్టపడతారో మన మనోహరం గారిని చూస్తే అర్థమవుద్ది, దానియేలు గారిని చూస్తే అర్థమవుద్ది. ఎంత కష్టపడతారో, ఎంత కష్టపడి పంటలు పండిస్తారో. ఒక రైతు ఆ దేశానికి వెన్నెముక. నిజమే, రైతు లేకపోతే కంప్యూటర్లు తింటాడా? ఏమండి, ఏ వ్యాపారం చేస్తుంటాడు? రైతు పండిస్తేనే ఆ ఆహారాన్ని తినాలి ఏ మనిషి అయినా. రైతు దేశానికి వెన్నెముకలు అంటాడు. దేవునికి స్తోత్రం. సరే, రైతు పండిస్తాడు, పండించిన తర్వాత పంట చేతికి వస్తుంది. పంట చేతికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? దాన్ని కళ్ళంలోనికి తీసుకెళ్తాడు. ఏం చేస్తాడు?
ఏం చేస్తాడు? కళ్ళంలోకి తీసుకెళ్తాడు. ఒక చోట పండిస్తారు, పండించిన చోట కాకుండా కళ్ళానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ పెట్టుకుంటారు. ఆ కళ్ళంలోనికి కాస్త ఎత్తుగా నీరు నిలవని చోట ఆ కళ్ళాన్ని ఏర్పాటు చేసుకుంటారు గట్టు మీద. ఆ కళ్ళంలోనికి ఈ యొక్క పంటనంతటి తీసుకొస్తారు, అక్కడ నూరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కళ్ళంలో ఏముంటుంది? ఫలసాయం అంతా మోసుకొచ్చి కళ్ళంలో వేస్తారు. ఒక రైతు పండించిన పంట యావత్తు తీసుకొచ్చి కళ్ళంలో వేస్తారు. కళ్ళంలో ఏముంటుంది? ఫలసాయం ఉంటుంది. హల్లెలూయా. మినుములు అనుకోండి, మొత్తం కోస్తారు, కళ్ళంలో వేస్తారు. పెసలు అనుకోండి, మొత్తం కోస్తారు, కళ్ళంలో వేస్తారు. నువ్వులు అనుకోండి, తీసుకురావాలి. వరనుకోండి, తీసుకురావాలి. ఎవరైనా కళ్ళంలోనికి ఆహార ధాన్యాల్ని తీసుకురావాలి, కళ్ళంలోనికి తీసుకురావాలి. ఇప్పుడు విడుదల పొందిన వారికి మొట్టమొదటి దేనిలో భాగం? మందలో. రెండవది దేనిలో భాగం? కళ్ళంలో. కళ్ళంలో ఏముంటుందని చెప్పాను? ఆహార ధాన్యాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహార ధాన్యాలు ఉంటాయి, ఆహారం ఉంటుంది. ఆహారం ఉంటుంది అంటే మందలో చేర్చబడిన వానికి రెండవ భాగం దేంట్లో అంటే కళ్ళంలో. అంటే దాని అర్థం ఆహారంలో, ఆత్మీయ ఆహారంలో మందలోనికి నువ్వు చేర్చబడిన తరువాత నా దేవుడు ఆహారాన్ని ఇస్తాడు. ఆ ఆహారం ఎలాంటి ఆహారం అంటే ఆయన పండించినటువంటి ఆహారం. అది పరమ ఆహారం, అది పరలోకపు మన్నా, వాక్యమనే మన్నా. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళంలో మనకి ఆహారం ఎంత చక్కని. కళ్ళంలో ఆహారం అంటే ఎంత ఎంత విరివిగా ఉంటుందండి. కళ్ళంలో ఆహారం అంటే నూర్చెడి ఎద్దుకు చిక్కం పెట్టాలి అంటే ఆ కళ్ళంలోనే మనం ఉన్నామనుకోండి, మనకి తనివి తీరా ఆహారం. ఇప్పుడు కళ్ళం అంటే ఏంటంటే దేవుని యొక్క మందిరం, సంఘం. ఇప్పుడు మనల్ని ప్రతి ఆదివారం ఎక్కడికి నడిపిస్తున్నాడంటే చెప్పండి, చెప్పండి, కళ్ళంలోనికి నడిపిస్తున్నాడు. కళ్ళంలోకి ఎందుకు వెళ్తున్నామంటే చెప్పండి, చెప్పండి. మీరు ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నామంటే కళ్ళానికి వెళ్తున్నాను. కళ్ళానికి వెళ్తున్నావా? అవును, ఆహార ధాన్యాలు మాకు లభిస్తాయి. ఈరోజు దేవుని యొక్క ఆహారం లభించని కళ్ళాలు ఉన్నాయా? దేవుడు అంటున్నాడు, కళ్ళంలో ఆహార ధాన్యాలు లభించాలి. నేను ఈ మాటలు ఒక అరగంట చెప్తానేమో, కానీ నిన్న ఇంచుమించుగా 10 గంటల పాటు ధ్యానిస్తే మీ మధ్యలోనికి తీసుకుని మోసుకొచ్చినటువంటి మాటలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ధాన్యం అనేటువంటి ఆహారం మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మందలో అనుగ్రహిస్తున్నాడు, వాక్యం అనుగ్రహిస్తున్నాడు మనకి. హల్లెలూయా. ఒకటి, నువ్వు మందలో చేర్చబడాలి. రెండవదిగా నువ్వు మందలో చెప్పాలి, మందలో పోషించబడుతూ ఉండాలి. ఒక విషయం చెప్పనా, యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలో వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో ఒక వ్యక్తి పెండ్లి వస్త్రాలు లేకుండానే ఆ పెండ్లి విందులో కూర్చున్నాడట. అప్పుడు పెండ్లి యజమానుడట పెండ్లి వస్త్రాలు లేకుండా పెండ్లి విందులోనికి ఎలా వచ్చాడని చెప్పి ఆ పెండ్లి విందు నుంచి బయటకు పంపించేశాడట. అంటే ఆ కాలంలో పెండ్లి విందులో కూర్చోవాలంటే పెండ్లి వస్త్రాలు ధరించాలంటే పెళ్లి విందు చేసేవాళ్ళు అప్పట్లో బట్టలు కూడా పెట్టేవారు అన్నమాట. అలాంటి సంప్రదాయం ఎక్కడ ఉంటే భలే ఉన్నదా? కేరళలో ఉందంటండి, మన వెళ్ళిన పెళ్ళిలో ఉందంట. అలాగా అంటే బట్టలు పెట్టి భోజనం పెట్టడం. ఈరోజు గమనిస్తే ఈ పెళ్లి విందులోనికి ఒక వ్యక్తి పెళ్లి వస్త్రం లేకుండా వెళ్ళాడంట. పెళ్లి వస్త్రం అంటే ఏంటి? రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రం లేకుండా మధ్యాకాశంలో జరిగే పెళ్లి విందులో కూర్చోవచ్చులని అనుకుంటే పెళ్లి విందులో కూర్చున్న వ్యక్తిని పెళ్లి యజమాని ఏం చేశాడంటే బయటకు వెలుపలకు పంపించేశాను అని చెప్పి వ్రాయబడింది.
ఈరోజు నేను అంటున్నాను, మధ్యాకాశంలో దేవుని యొక్క సన్నిధిలో పెండ్లి విందులో మనం పాల్గొనబోతున్నాం. 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతోంది. ఆ విందుకు సూచనగా ఇక్కడ మనకు ప్రతి ఆదివారం దేవుని యొక్క వాక్యం అనేటువంటి విందునిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కో రోజు ఒక్కొక్క పాళ్లలో కూడినటువంటి వర్తమానం మనకి ఇస్తున్నాడు. మినుములతో చేసిన పిండి వంటకం ఒకలా ఉంటుంది, పెసలతో చేసింది ఒకలా ఉంటుంది, ఏమండి వరి పిండితో చేసింది ఒకలా ఉంటుంది, బొబ్బర్లతో చేసింది ఒకలా ఉంటుంది. దేవుడు మనకి ఆయా రీతులలో ఆయా ఫలధాన్యాలు తీసుకొచ్చి మనకి ఆహారం పెడుతున్నాడు. ఒక్కొక్క వారం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కళ్ళంలో మనకి పాలి భాగం ఇస్తాడు. ఎందుకంటే దాస్యం నుంచి విడిపించబడ్డాం కదా. దాస్యం నుంచి విడిపించబడిన వెంటనే మందులో పాలి భాగం, దాస్యం నుంచి విడిపించబడిన వెంటనే రెండవది కళ్ళంలో పాలి భాగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 147వ కీర్తన 19వ వచనం. ఆయన తన వాక్యమును ఇంకెవరికి తెలియజేయలేదా? ఇంకెవరికి తెలియజేయలేదా? అంతే కదా. ఆయన తన వాక్యమును, యాకోబు ఎవరు? ఇజ్రాయేలుగా మార్చబడినవాడు. యాకోబు ఎవరు అంటే చెరలోనున్నవాడు, విడుదల పొందిన వానిగా మార్చబడిన వానికి వాక్యం తెలియజేస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తన వాక్యమును యాకోబుకు తెలియజేసెను అని చెప్పి వ్రాయబడింది. మనం పాట పాడుకుంటాం, గుర్తుందా? వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునకు ఇలాగులా చేసి ఉండాలేదని. హల్లెలూయా. ఈ వర్తమానంలో ఉన్న ఈ మందంటే ఏంటి, ఈ కళ్ళం అంటే ఏంటి, ఈ గానుగ అంటే ఏంటి? దేవుడు తెలియజేస్తేనే అర్థమవుద్ది. దేవునికి మన దేవుడు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవది ఏంటి చెప్పండి? మూడవది ఏంటి? చదవండి అక్కడ. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 14వ వచనం మరలా చదువుదాం. నీవు ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించి జ్ఞాపకం చేసుకొని, నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించేనని జ్ఞాపకం చేసుకొని, 1 నీ మందలోను, 2 నీ కళ్ళలోను, 3 నీ ద్రాక్ష గానుగలోను. మూడవదేంటి చెప్పాలి. మూడవదేంటి? ద్రాక్ష గానుగ. కానా అనేటువంటి ఒక ఊరు వెళ్ళారు. అక్కడ ఒక వివాహానికి వెళ్ళారు. ఆ వివాహంలో ఏమైపోయింది? యేసు ప్రభు మరలా తిరిగి వాళ్ళకి ఏమిచ్చాడు? ద్రాక్షారసం ఇచ్చాడు. అంటే సంతోషం ఉండాల్సిన చోట ద్రాక్షారసం అయిపోయింది అంటే ఏమొచ్చింది? అక్కడికే విచారం వచ్చింది. ద్రాక్షారసం అంటే సంతోషం, ద్రాక్షారసం అంటే వేడుక, ద్రాక్షారసం ఉండడం అంటే వివాహ సమయం, ద్రాక్షారసం ఉండడం అంటే మహానందం. మన జీవితాల్లో ప్రభువారు మనకి మందలో పాలిభాగస్తులుగా చేస్తారు. రెండవది కళ్ళంలో పాలిభాగస్తులు చేస్తారు. మూడవది ఆయన సంతోషంలో పాలిభాగస్తులు చేస్తారు. అవునా? అవునా కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సంతోషంలో పాలిభాగస్తులు చేస్తారు మనల్ని. హల్లెలూయా. లోకమిచ్చు సంతోషము కాదు,
మనకు దేవుడు ఆయన ఇచ్చే సంతోషం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రిలీజ్ రోజున, సినిమా రిలీజ్ రోజున సినిమా చూస్తారు కదా, వాళ్ళకి సంతోషంగా ఉంటుందా చెప్పండి? ఉంటుందా? పోనీ సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసే వాళ్ళకి సంతోషంగా ఉంటుందా ఉండదా? వాళ్ళని అడిగితే ఏమంటారు? లోకం సంతోషం ఇస్తుందా ఇవ్వదా? లోకమిచ్చు సంతోషము కాదు, నేను ఇచ్చే సంతోషం అని అంటాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళకు వచ్చే సంతోషము అది శాశ్వతమైన సంతోషం కాదు, మనకు మన ప్రభువైన యేసు ఇచ్చేటువంటి ద్రాక్ష రసము అనేటువంటి సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి తెరిచి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. నేను ముగిస్తున్నాను. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై, బాగా చదవాలి మాట, పరిశుద్ధాత్మలో పాలివారై. అంటే దీని అర్థం ఏంటంటే 3వ భాగం ద్రాక్షరసంలో గానుగులో భాగం పొందడం అంటే పరిశుద్ధాత్మలో పాలిభాగం కలిగి ఉండడం. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మతో సహవాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ యందలి నింపుదల కలిగి ఉండడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఏం చేస్తాడంటే సంతోషం, ఆనందం, మహానందం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మతో నింపబడడం అనేది సూచన ఏంటండి? ఎవరే పరిశుద్ధాత్మ పొందామా లేదా అని మాకు ఎలా తెలుస్తుందండి అని మీరు ఒకవేళ డౌట్ వస్తే ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. కానీ ముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ మనం పొంది తీరాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనకి సంతోషము, ఆనందము, విడుదల, విమోచన లభిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే పరిశుద్ధాత్మ మనతో ఉండడానికి యేసయ్య వెళ్ళి ఆయన తన పరిశుద్ధాత్మను మన మధ్యలోనికి పంపించారు. మూడు ఆశీర్వాదాలు ఎవరికి? చెర నుంచి విడుదల పొందిన వానికి. చెర నుంచి మనం విడుదల పొందాం. ఒకప్పుడు మనం కూడా చెరలోనే ఉన్నాం. కాబట్టి రక్షణ లేని వారిని చూసి మనం ఏమాత్రం వాళ్ళు రక్షించబడడం లేదని అనుకోకూడదు. వాళ్ళకి సమయం వచ్చినప్పుడు, వాళ్ళని దేవుడు ప్రేరేపించినప్పుడు వాళ్ళు నిశ్చయంగా రక్షణ పొందేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని చూసి ఏమాత్రం చులకనగా మాట్లాడకూడదు, కానీ వాళ్ళని చూసి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి 3 ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పాలి. ఒకటి మందలో పాలిభాగం, అంటే రొట్టె ద్రాక్షరసంలో పాలిభాగం. రెండవది కళ్ళంలో పాలిభాగం, అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారంలో పాలిభాగం. ఇక్కడ విందే కాదు, పరలోకంలో కూడా విందు. దేవునికి స్తోత్రం. మూడవది ద్రాక్షరసము లేదా పరిశుద్ధాత్మ యందలి పాలిభాగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 విషయాలలో ఆ చెర నుంచి విడుదల పొందిన వారికి వారి చేతుల్లో పెట్టాలట, వారికి పాలిభాగం అవ్వాలట. వట్టి చేతులతో పంపకూడదట. మనల్ని మన దేవుడు వట్టి చేతులతో విడిచిపెట్టేవాడు కాదు. చెప్పండి, మనకేమిచ్చాడు దేవుడు? మనకేమిచ్చాడు దేవుడు? దేవుని యొక్క సంఘం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. రెండోది ఏమిచ్చాడు? దేవుని యొక్క వాక్యం ఇచ్చాడు. మూడోది ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఆత్మ, మూడిట్లో మనకి పాలిభాగంగా దేవుడు చేశాడు. చెర నుంచి విడుదల పొందిన కాబట్టి అలాంటి ఆశీర్వాదం మనకి ఇచ్చాడు దేవుడు. ఈ మాటల్ని దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా, నన్ను రక్షించుకున్నావు, చెర నుంచి విడిపించావని ప్రార్థన చేయండి. ఒకవేళ ఇంకా నీవు మందలో చేర్చబడిన అనుభవం లేకపోతే, యేసు యొక్క మరి రొట్టె ద్రాక్షారసము బలారాధనలో పాలు పొందకపోతుంటే, ప్రభువా నన్ను కూడా రక్షించు, మందలో చేర్చుకో అని అడుగు. దేవుని యొక్క వాక్యమైనటువంటి ఆహారం, ధాన్యం కళ్ళపు అనుభవంలో ఉండడానికి ప్రభు సహాయం చేస్తారు. ఇక్కడ విందే కాదు, ఇక్కడ ఆహారమే కాదు,
పరలోకంలో మధ్యాకాశంలో పెండ్లి విందులో పాలు పొందే అవకాశం. మూడవదిగా ద్రాక్ష రసంలో గానుగలో మనకి అనుభవం. ద్రాక్ష గానుగలో అంటే ద్రాక్ష రసం అనుభవం. దేవుని యొక్క మహాకృపను బట్టి పెండ్లి ఆ యొక్క వివాహ అనుభవం అంటే మధ్యాకాశంలో జరగబోయేటువంటి పరిశుద్ధులతో వివాహ అనుభవం. రెండవదిగా దేవుని యొక్క సన్నిధిలో ఆ సంబంధమైనటువంటి సంతోషం, పరిశుద్ధాత్మయందలి ఆనందం, ఇవన్నీ ప్రభు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేయండి. యేసయ్యా నీకు స్తోత్రం. ప్రార్థన చేయండి, దయచేసి ప్రార్థన చేయండి.